హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆలు మిల్ మేకర్ కుర్మా అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. దీనికోసమని ముందు ఆలుని అలాగే మిల్ మేకర్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, ఒక 2 టమాటాలు, ఒక 3 స్పూన్స్ పెరుగు, కొద్దిగా ఎండు కొబ్బరి అన్నీ వేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. మీకు చూపెట్టిన విధంగా మెత్తగా పేస్ట్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆలు కుర్మా కోసమని ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని అది బాగా వేడి అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మీకు టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కారం వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత మనం ఇందాక టమాటా పేస్ట్ వేసి పట్టుకొని ఉన్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. అంటే ఆయిల్ అంతా పైకి తేలేంతసేపు అది మగ్గనివ్వండి. ఇప్పుడు దాంట్లో టమాటా పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వండి. ఆయిల్ అంతా పైకి తేలేంతసేపు అది ఆయిల్లో బాగా మగ్గాలి. ఆ తర్వాత మనం ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టింది, అది దాంట్లో వేసి బాగా కలపాలి. ముక్కలు చిదమకుండా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు మగ్గేలోపు ఈలోపు ఒక కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు, కారం వేసుకొని ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న మిల్ మేకర్ ముక్కలు ఉన్నాయి కదా, అది అంతా లైట్గా ఫ్రై చేయనివ్వండి. ఆ తర్వాత దాన్నంతా ఈ ఆలు కర్రీలో వేసేయండి. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాలి. ఇది అంతా మగ్గాక మనకి కుర్మాకి ఎంతైతే మనకి గ్రేవీ కావాలో దానికి తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అది ఉడికాక దాంట్లో బాగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టేసి ఆ మిల్ మేకర్కి, ఆలుకి ఉప్పు, కారం, మసాలాలు అనేది బాగా పట్టాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, తగినంత గరం మసాలా పొడి వేసుకొని కలుపుకొని ఉంచండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇది వైట్ రైస్లో కంటే చపాతీ, బగారాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేయండి, ఎంత టేస్టీగా ఉండే ఆలు కుర్మా అనేది రెడీ అవుతుంది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.